కార్మిక చట్టాలను ఉల్లంఘించిన కేసులో నోబెల్ శాంతి అవార్డు విన్నర్ ఆర్థికవేత్త మహమ్మద్ యూనస్ దోషిగా తేలారు. ఇక యూనస్తో పాటుగా ఆయనకు చెందిన గ్రామీణ టెలికాం సంస్థకు చెందిన 3 వ్యక్తులు కూడా దోషులుగా తేలారు. దీంతో వాళ్ళకి 6 నెలల సాధారణ జైలు శిక్ష విధించింది బంగ్లాదేశ్ కోర్టు. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు పైన పై కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు నిందితులు. మరోవైపు బెయిల్ పైన ప్రయత్నాలు మొదలుపెట్టారు. 83 ఏళ్ల యూనస్ 2006లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా లక్షలాది ప్రజలను పేదరికం నుంచి బయటపడేశారనే ఘనత సాధించారు. ఇక సామాజిక బాధ్యతా విధానాల కలయికలో పేద అభ్యున్నతి, మహిళల సాధికారత కోసం యూనస్ గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేశారు. పేదలకు స్వయం ఉపాధి నిమిత్తం కొద్ది మొత్తాలను అందించడం దీని ఉద్దేశం. ఇక అలాగే పేదరికం, అభివృద్ధికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి వివిధ సంస్థలను కూడా స్థాపించారు. అయితే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా నుంచి ఆయన విమర్శలను ఎదుర్కొంటున్నారు.